సిద్ధపడాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వారమంతా ప్రార్థన చేస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నేనే కాదండి, మనం అందరం కూడా ప్రార్థన చేశాం కాబట్టి అందరికీ వందనాలు చెప్పండి. అమ్మ, మా కుటుంబం కొరకు మీకు ప్రార్థన చేశారు, మీకు వందనాలమ్మని అందరికీ దేవుని హృదయపూర్వకంగా ప్రభు సందులో కృతజ్ఞత కలిగి హృదయంతో మనమందరం ప్రతి ఒక్కరికి ప్రభు సందులో వారికి కృతజ్ఞత హృదయంతో వందనాలు తెలియజేద్దాం. దేవుడు అటువంటి కృప దేవాది దేవుడు మన కుటుంబాలన్నింటికి సమృద్ధిగా అనుగ్రహించదు కాక. మంచిదండి. ఈ సమయంలో అందరం కలిసి ఆధారణ చేసినటువంటి క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞత కలిగి ప్రభువా నా దోషములను క్షమించి నీ పరిశుద్ధతలోనికి నీ పవిత్రతలోనికి నన్ను నడిపించడానికి అపవిత్రమైనటువంటి నా దేహాన్ని అపవిత్రమైనటువంటి నా హృదయాన్ని పరిశుద్ధపరిచి నా కొరకు ఒప్పగించదండి. దేహాన్ని బట్టి నీ యొక్క సన్నిధిని బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతలు తెలుసుకున్నానని ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనమందరము కూడా పాలివారం అవడానికి సిద్ధపడదాం. కనుక అందరూ కూడా ఆరాధనకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా వీలున్నటువంటి వారు మోకరించగలిగినటువంటి వారు మోకరించండి. ప్రభు వైపు చూస్తూ రెండు చేతులు జోడించి ఆయనకు మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 256వ కీర్తన పాడుకుంటూ ఆరాధనకి వెళ్ళడానికి మనం అందరం సిద్ధపడతాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వముగా అటు ఇద్దరికి వచ్చే పిల్లలకి పెద్దవాళ్ళకి నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఎందుకు వచ్చారో అది గుర్తించండి. ఎందుకు మనం ఈ స్థలంలో కూడుకున్నాం అది గుర్తించండి. అది స్తోత్రము
కీర్తిరాసునకు నిజ స్తోత్రము చేయుదాము. స్తోత్రము స్తోత్రం స్తుతిరాసునకు స్తోత్రము చేయుదాము. సుకృతము సగిన సుందర సుతునకు స్తోత్రము చేయుదాము. సాక్షిన వారిలో సాక్షిన మంగళకు పూచుకొని బ్రతికించే సాక్షితోని పాదము పట్టుకొని మోక్షించుకొందుము. స్తోత్రము స్తోత్రం స్తుతిరాసునకు స్తోత్రము చేయుదాము. సుకృతము సగిన సుందర సుతునకు స్తోత్రము చేయుదాము. విలువకందని సిలువ రక్తము కలువరి గిరిపై సిల్వ పెట్టి లేచిన కయ్యమున కలనవాడి. స్తోత్రము స్తోత్రం స్తుతిరాసునకు స్తోత్రము చేయుదాము. సుకృతము సగిన సుందర సుతునకు స్తోత్రము చేయుదాము. పదు యేసు ప్రేమ మనముల తలపోయా సామాజ్యము తమదే ప్రభువాచును స్తోత్రము చేయుదాము. స్తోత్రము స్తోత్రం స్తుతిరాసునకు స్తోత్రము చేయుదాము. సుకృతము సగిన సుందర సుతునకు స్తోత్రము చేయుదాము. స్తోత్రము స్తోత్రం స్తుతిరాసునకు స్తోత్రము చేయుదాము. సుకృతము సగిన సుందర సుతునకు స్తోత్రము చేయుదాము. ప్రభుని మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. మనోనిదానము కలిగిన వారము దేవుడు మనల్ని ప్రేమించి అయిన కొరకులో మనల్ని జ్ఞాపకం చేసుకుని మన కొరకు ఆయన మాత్రంలోకాన్ని విడిచిపెట్టి వచ్చి ఆయనే దీనుడుగా ఏమీ లేని వాడిగా విక్తునిగా మన కొరకు తనకున్న మహిమంతటిని విడిచిపెట్టి పాపము చేతన పురాణముల చేతను చచ్చి నరకానికి జోగాడుతున్న దేవుని బిడ్డలతో కలిసి ప్రభుని స్తుతించడానికి అందరూ కూడా ఎలుగెత్తి సమర్పణ చేయుము ప్రభువునకు నిదేహముదనము సమయమును అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణయెమనెను అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణయెమనెను వేగల సేవకు
ప్రభువునకు నీదే ఆమోదనము సమయమును సమర్పణ చేయము ప్రభువునకు నీదే ఆమోదనము సమయమును ప్రియము దేవుని దేవేలమయి ప్రియము హైజనమి సజీవయగము నీచనమా నీచనమా సమర్పణ చేయము ప్రభువునకు నీదే ఆమోదనము సమయమును సమర్పణ చేయము ప్రభువునకు నీదే ఆమోదనము సమయమును. ఎత్తబడిన బాలికల నిమిత్తం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అయినా అయాడిగోని తండ్రి ఆకాశమని భూమి భూమిని పాద పెట్టమని చలవించుకున్నాం తండ్రి. ఈ వందనములు స్తోత్రములు తండ్రి. అయినా భయంకరమైన దినముల నుంచి తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి నీవు గొప్ప కాపుదలతో దాచి నా తండ్రి స్వస్థతనిచ్చి తండ్రి ప్రతి బిడ్డలోని తండ్రి నీ ఆత్మ అభిషేకం మాపై కుమరించి తండ్రి సజీవులుగా ఇచ్చి నలుగురికి లేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటాం నాయన. అయాడిగోని తండ్రి వారమంతా తండ్రి బిడ్డలు కష్టపడుతున్న కష్టాతీతంలో తండ్రి వందన ప్రభని సన్నిధికి తండ్రి తీసుకొచ్చినందుకు నీ కృపా కాపుదల జీవించండి తండ్రి. ఈ ఆశీర్వాదాలు వాళ్ళపై వచ్చి మనం అడుగుతున్నాను తండ్రి. ఏ రీతిలో ఎత్తుపడి ఉన్నారు తండ్రి వాటిలో తండ్రి మాకైతే తెలియదు కనుక నా ప్రభా సమస్తము ఎరిగిన వాడు కనుక తండ్రి దూరంతర మేలుగా దయచేయండి తండ్రి. రూపంలో భద్రపరచుకోండి తండ్రి బిడ్డలు తండ్రి కష్టపడుతున్న కష్టాతీతమును వ్యర్థము కాకుండా తండ్రి నా ప్రభా ఈ కృపా కాపుదలతో దాయించినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్నాం నాయన. ఆయా నీ మందిరములో ప్రతి బిడ్డ తండ్రి కూడి వచ్చి ఉన్నారు తండ్రి. బిడ్డను దీవించండి ఆశ్రయించండి బలపరచండి తండ్రి. ఏవేవి బలహీనతలు అయితే ఉన్నాయో తండ్రి నా ప్రభా ఏ అయితే సమస్యలు ఉన్నాయో తండ్రి ఏవైతే ఇబ్బందులు ఏకులు శోధనలు ఉన్నాయో తండ్రి యేసు నామములో ప్రతి శోధన నుంచి లైవ్ అయిపోయిన కాక నీకు వందనములు స్తోత్రములు తండ్రి. యేసు నామములో ప్రతి శోధన దూరపరచబడిన కాక యేసు నామములో ప్రతి శోధన దూరపరచిన కాక నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా తండ్రి ఎత్తబడుతున్న కానుకలు నిమిత్తము తండ్రి ఈ కృపా కాపుదల ప్రతి గృహంపై ఉంచమని అడుగుచున్నాను నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి ఇచ్చిన బిడ్డలను పెద్దవాళ్ళను కూడా దీవించండి ఆశ్రయించండి బలపరచండి. ఈ నెలంతా తండ్రి నా ప్రభా నీ కృప కాపుదల బిడ్డలపై ఉంచండి తండ్రి. ఏ బలహీనతకి గురి కాకుండా తండ్రి ఏ సమస్యకి ఏ వ్యాధికి గురి కాకుండా నా ప్రభా ఈ కాపుదలతో కనికరముతో నింపి ఉండమని అడుగుతున్నాను ఆయన. నీకు స్తోత్రములు తండ్రి. ఆయన ప్రభా బిడ్డలు తండ్రి కూడా మీ కాపుదల దయచేయండి తండ్రి. అయా ఇవ్వండి తండ్రి నీ రక్తమును నీ మాంసమును మేము పాల్పంచుకుంటున్నాను కదా తండ్రి. మేము చేసిన ప్రతి ఒక్క పాపమును తండ్రి పోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి ఈ నామాన్ని చుట్టూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలు తలవంచడం కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నాము. శత్రువులను బట్టి పగ తీర్చుకున్న వారిని బట్టి నేను దినదిన నా అవమానంలో తలపోయించున్నాను. సిగ్గు నా మొహమును కమ్మి ఉన్నది. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. మా దేవుని నామమును మేము మరచియని ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల నిన్ను బట్టి దినవేళ మేము వధింపబడుచున్నాము. బతుకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. నీ ముఖమును నీవేలా మరుగుపరిచి ఉన్నావు. మా బాధలు మాకు కలుగు సింహము నీవెలా మరిచి ఉన్నావు. మా సహాయములకు లేము. వేగనమైన నామానికి వేవనమైన నామానికి స్తుతులు స్తుతులు దేవా పూర్వంత వరకు స్తోత్రాలు ప్రభా. ఆరాధన కార్యక్రమంతో మీ మహిమార్థంగా జరిగించినంత బట్టి వందనాలు ప్రభా.
స్తోత్రాలు వందనాలు చెల్లించుకోవడం ప్రభా. అలాగే నా తండ్రి ప్రభా, ఎవరైతే బలహీనతతో ప్రభా, ఎవరైతే సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలు నా తండ్రి ప్రభా, మీ దీవిత ప్రకటనలు నడిపించమని ప్రభా అడుగుతున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇక జరగబోయే కొరికిందంతట్లో ప్రభా మీ దీవిత నడిపించమని ప్రభా. యేసయ్యా అది పరిశుద్ధ నామంలో ప్రభా ఈ ప్రార్థన అడిగి వేడుకలకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. సర్లేసి మళ్ళీ తెల్లారగా అనేదానికి ఇంటికి వచ్చేసిన తర్వాత తెల్లారగా 4 గంటల నుంచి మళ్ళీ కాస్త జరుపుకొని పడుకొని ట్రీట్మెంట్ చేసి మళ్ళీ నీకు వచ్చి అర్థమైంది. మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ చేసి తమ్ముడా నాకు ఎలా నాకు అసలు పోలేదు అంటే తెల్లారలో మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ నన్ను చూపేసి మళ్ళీ తీసారండి. మళ్ళీ తీసి స్కానింగ్ రిపోర్ట్ వచ్చిందని చూడమంటే స్కానింగ్ చేసిన స్కానింగ్ రాసిన డాక్టర్ చూసి అమ్మ కుమారి నీకు గర్భ సంచిలో కనుకుంది. భోజనం చేసి పడుకున్న తర్వాత 12 గంటలకి 1 గంట వరకు నేను బయటికి తిరుగుతున్నాను. నాకు బాగాలేదు లేక నేను లేపారండి. నేను లేచి వేడి నీళ్ళు కాసి గ్యాస్ బిల్ ఒకటి ఇచ్చాను. గ్యాస్ మీ బిల్ వేసుకొని ఇచ్చానండి. అయినా సరే నా పరిస్థితి ఏం బాగాలేదు, నేను చచ్చిపోతాను కానీ ఎన్నో మాట్లాడినాడు. నేను పిల్లలు లేచి అమ్మ మీ నాన్నగారికి అంటున్నాడు లేకుండేనంటే పిల్లలు లేచారండి. లేచి పెద్దోడికి ఫోన్ చేయనంటే వద్దు నేను అలాగే తిరుగుతాను పర్వాలేదు బాగానే ఉందని అన్నాడండి. తెల్లవారులు కూడా అలాగే తిరిగాడండి. నాకు చాలా భయం వేసింది. ఎలా ఉంది చెప్పంటే బాగానే ఉంది నేను బాగానే ఉన్నాను కంగారు పడక అన్నాడండి. తెల్లారి కూడా పిల్లోడిని తీసుకుని ఆయన హాస్పిటల్కి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత కిడ్నీలో రావడం వల్ల అలాగే నొప్పి వస్తుందని అన్నారండి. మళ్ళీ పిల్లలు ఇచ్చారండి. ఆ పిల్లలు తెచ్చేసుకున్నా సరే ఆ నైట్ కూడా అలాగే బాధపడిపోయాడు. తెల్లారి కూడా దేవుడిని తెలుసుకున్నాను. ఆయన 5 వరకు 2 నెలల క్రితం అయితే నాకు కూడా పోలేదు. నా ప్రభా ఏంటైనా మాకు కష్టాలని నేను ఎంతో దేవుడిని అడిగాను. ప్రభా నా బిడ్డ కూడా నా ప్రభా నా భక్త గురించి నా గురించి ఎంతో ప్రార్థన చేసింది. నాయన నా ప్రభా నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నడిపించిన ప్రభా మా నోటి ద్వారా మా శరీరం ద్వారా ఏమైనా పాపాలు చేస్తుంటే నా ప్రభా క్షమించిన ఆయన. నా ప్రభా నేను దేవుడిని ఎంతో మొరు పెట్టుకున్నాను తండ్రి. అలాగే నేను ఆపరేషన్ చేయించుకొని 19 సంవత్సరాలు అయిపోయింది. 19 సంవత్సరాలు అయిపోయినా సరే నేను ఆపరేషన్ చేయించుకున్నా కూడా పొడగలాగా చేయలేదు. చేయబోతుడి తగ్గిపోతుంది బాగుండగలకున్నప్పటికీ మా బాబు ఎప్పుకెళ్ళి చేసినాం. ఏ కవరకు మామూలుగా మళ్ళీ వెళ్ళి జాయిన్ చేసి వచ్చాము. తగ్గిందంటే తర్వాత మళ్ళీ పెద్దలు ఎవరు చాలా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం వెళ్ళింది. ఆదిత్య హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వచ్చి చూసాను సెస్లు చేయలేదు. 9 గంటలకి పూర్తి సెస్లో తెల్ల 9 గంటలకు డాక్టర్ వచ్చాడు. వచ్చేసరికి ఆ బాబు ఎక్కడి కింద ఉండే ఆకాశం చూస్తున్నాడు. మొత్తం ఎగతా చేసి ఆందోళన కింద ఉందండి. తర్వాత వచ్చాక రిపోర్ట్ వచ్చాక డాక్టర్ గారు వచ్చి ఏమయ్యా నువ్వు ఎమర్జెన్సీ తగిలితే ఏంటి మొత్తం అర్థం చేయకు నువ్వు చేయలేకపోయావు నా ఏరియా హాస్పిటల్కి వెళ్ళిపో నా వల్ల కాదన్నాడు. ఏంటంటే బాబు నేను ఆవిడైతే 10 డేలు తాగమా చాలా ఆగిపోయి తక్కువ ఉన్నాయి. అసలు ఎందువల్ల వచ్చిందో దేనికో నాకు తెలియలేదు. మనం చెప్పమంటే నేను అంతవరకు చదువుకోలేదు. ఎవరికి గుడ్డుకి సంబంధించిన డాక్టర్ గారు ఏలూరు రాజమండ్రి ఆదిత్య హాస్పిటల్కి వెళ్ళిపోమనుకుంటా. సరే మా అన్నలు రోజు పరిగెత్తి ముగ్గురు తీసుకుని మొత్తం వెళ్ళిపోతున్నాడు. మా ఆవిడ ఏడుతూ మొదలైంది. ఏంటి నేను బాగానే ఉన్నాను కాదు అయ్యకుంటూ వచ్చేస్తుంది తప్ప ఏంటి ప్రాంతంలో పెట్టారు ఏంటంటే ఒకవేళ వంతులు ఆయన ఆ రంగు అనిపించాడు దేవుడు అనిపించాడు అనుకున్నాను. నా ఆందోళన వెనక నుంచి అది బాగా వచ్చేస్తుందంటే తర్వాత వచ్చాము కాలేజీలో మూమెంట్ చేస్తుంది. కాలేజ్ మూమెంట్ అన్నది రాజమండ్రి లేదు. అదే ఎకరాలు గురించి చదువుతారు రాజమండ్రి రావాలంటే ఆ బుద్ధితో కూడా మాట్లాడుకోవడం కూడా కనపడుతుంది. టైం కూడా లేదు మాట్లాడటం లేదు నాకు. అదేసి గత ఇప్పుడు తర్వాత అక్కడ చూసుకున్నాక మళ్ళీ రిపోర్ట్ చేసి చూస్తే అది చేసాక డాక్టర్ గారు కూడా 2 రోజులు సెలవు పెడుతున్నాను. అక్కడి నుంచి వచ్చి ఆదిత్య హాస్పిటల్కి వస్తే రోజుకి 40,000 50,000 అడిగారు.
అలా రోజున్నారన్నారా ఇలా ఇల్లుతో మొదలెట్టి రోజులు శాతం మొదలెట్టి తండ్రి నాని జీవితంలో ఎలా ఉందో నాకు బాగా ఉంటుంది. ఏంటంటే కష్టపడిపోతాయి ఫోన్లు ఏంటంటే 2 గంటలు తెల్లగా కనిపించాము. వారింటికి మనం బయలుపోయాం. 10కి బయలుపోయి 2:30 1 గంట అయితే ముట్టుకుంటేప్పటికి అవి చేసాము. మళ్ళీ చేసాము. తెల్ల 2 గంటలుగా సోమనగరం హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ సెంటర్ చేస్తే ఎప్పుడు 2:30కి వచ్చినాయంట. ఆ 2:30కి సెంటర్ అయిపోయిన తర్వాత శ్రీని గారు ఆయన జీవితం చేసినటువంటి పేరులకే 500 రూపాయలు పాటించాడు. ఇంకా మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని ఆయన కోసం మన కుటుంబం కోసం ప్రార్థించారు. ప్రభు గారు పనిచేస్తారు. అలాగే ఇచ్చినటువంటి బాధ్యతలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. అలాగే ఉన్నప్పుడు కుమారి యొక్క ఆవిడ జీవితంలో చేసినటువంటి మేలులకే దేవుడికి 500 రూపాయలు పాటించారంటే ఇంకా మంచి ఆరోగ్యం ఆ జీవితంలోకి ఎన్నో మేలు జరగాలని ప్రభు గారు మనం చేస్తూ అలాగే ఇచ్చిన బాధ్యతలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. మా కుటుంబంలో ఈ శ్రీని గారి విషయంలో చాలా బాధపడి మేమందరం కూడా ప్రార్థన చేశామండి. ఇప్పుడు ఆయన భరించాలంటే ఎంతవరకు సజీవులక్కడ ఉన్నట్టుంటే ఆ దేవుడి కృప వల్ల ప్రతిసారి మేమందరం కన్నీ కాల్చి ప్రార్థన చేశామండి. అంతే అతని దేవుడు మనందరితో కలిసి ఆయన సాక్షించి బలపరిచినందుకు ఆయన ఎంతగానో స్తోత్రం చెల్లించుకున్నాం. చిన్న ప్రార్థన పరలోకం నాస్తికమైన మా తండ్రి మీకు ఎలా స్తోత్రం చెల్లించుకుంటున్నాయన గడిచిన కాలం తప్పి కూడా సంస్కృతి కాపాడిన తండ్రి ఉదయకాల సమయంలో మా తండ్రి మేమందరం ముందు నీ భాగంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని నాకందరికీ కలిగించుకుంటున్నాను. నా తండ్రి ఎక్కడైతే తల్లి కూడిన ఉంటాను వాగ్దానం చేసిన దేవా మీరు మా మధ్య నుండి ఎవరికి ఇలాగే చేస్తాను అని అనుకోవడం ఏమాత్రం మంచిది కానీ ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో ఒక చిన్న మాటలకి జ్ఞాపకం చేసి నేను ఉపయోగించాలని ఆశపడుతున్నాను. ఎస్టీఆర్ రాసిన గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనాన్ని 11వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్టీఆర్ రాసిన గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనము 11వ వచనము జ్ఞాపకం చేస్తున్నాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మనలాగా భూమిని తలిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును పలుకుటకై అది చిగిర్చి వృద్ధిల్లినట్టు చేయను. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండను. నిష్ఫలముగా నా ఎద్దకు మరలగా అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. దేవునికి మహిమ కలుగును గాక. నేను పంపిన కార్యమును ఏం చేస్తున్నా? ఏం చేస్తుంది? సఫలము చేయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డల మధ్యలో అపార్థగా నిలబడి నన్ను శిరోజాలను మరుగుపరచండి. నీవిచ్చిన నీ మాటలు నీ బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఏ మాటలు పలకడము నీకు క్షేమకరమో, నీ నామానికి మహిమకరమో, కుటుంబాలకు బిడ్డలకు ఆశీర్వాదకరమో
అటువంటి మాటలు మీ పరిశుద్ధ గ్రంథం నుంచి నా నోటి వెంబడి నీకు పంపించి ఈ విధమైన మాటలతో మీరు మాట్లాడమని, కేవలం నేను గణపరిచేటువంటి జీవితము మేమందరం కలిగి నీవిచ్చే ఆశీర్వాదంలో ఆ కుటుంబాలను పొందుకొని నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఇహమందులు పరమందులు నీ సాక్షులుగా జీవించే ఒక భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించి మీరే మైపు పొందమని మా ప్రభువులు మా ప్రాణప్రియులు మా మోచకుడైన యేసునామములో ప్రార్థన చేసి మీకు సమర్పణ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు 11వ వచనంలో చివరి మాటలు రాయబడింది. ఏమని రాయబడింది? ఏంటంట? నేను పంపిన కార్యమును సఫలము చేయను. నేను పంపిన కార్యమును సఫలము చేయను. అంటే దేవుడు ఈ లోకంలో ప్రతి దానికి ఒక కార్యం గురించి పంపించాడు. ప్రతి దాన్ని ఒక కార్యం కొరకు, ఒక పని కొరకు, ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని ఈ 11వ వచనం చివరి భాగంలో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ ఆయన చెప్తున్నాడు, నేను పంపిన కార్యమును ఏం చేస్తుందట? సఫలము చేయను. అంటే నేను ఏ పని కొరకైతే దాన్ని పంపించాను, అయ్యే కొంచెం సౌందర్యం చేస్తారట. నేను ఏ పని కొరకైతే దాన్ని పంపించాను, ఆ పనిని అదే చేస్తుందా? సఫలము చేస్తాను. అంటే ఏమేమి పంపించాడు దేవుడు? ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 10వ వచనంలో ఆయన పంపించిన వారిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే వర్షములు, హిమము. ఇక్కడ ఉదాహరణగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా దేవుని మాట జాగ్రత్తగా వినాలి. నేను చాలా తక్కువ సమయంలో దీన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే వర్షము, హిమములు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, వర్షాన్ని దేవుడు హిమాన్ని అంటే హిమమేంటి? మంచు. తెలిసిన విషయం. హిమము అంటే మంచు. వర్షాన్ని దేవుడు ఈ భూమి మీద కదా ఒక 10 మీద పంపిస్తాడట. ఒక 10 మీద పంపిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఎందుకు పంపించాడో తెలుసుకోవడానికి. ఎందుకు పంపించాడు? తిని తాగి సంతోషించు గంతులు వెయ్యి డ్యాన్స్ పంపించాడా? అంతేనండి. చాలా మంది అంటారు, ఈ చిన్న జీవితంలో మా ఇష్టానుసారంగా జీవించడానికే మేము ఇష్టపడుతున్నాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక భక్తుడు, ఒక ఆయన పరిశుద్ధ గ్రంథంలో అంటారు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. ఏమంటండి? తినుము తాగుము సుఖించు. ఈరోజు ఆయన ఉన్నారా లేదా? చెప్పండి, ఉన్నారా లేదా? ఉన్నంతకాలం జలస చేయాలని చాలా మంది అన్నారు. నన్ను చాలా మంది అన్నారండి, ఒరే అంతమానం దేవుడు అంటావేంటి, అంతమానం దేవుడి సన్నిధికి అంటావేంటి? అదే అలాగనుకో, జలస చేయాలి, సంతోషించాలి, తాగాలి, తినాలి, సంతోషంగా ఉండాలి, ఇష్టానుసారంగా జీవించాలి, ఇది చిన్న జీవితం అని నాతో చాలా మంది మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ప్రియమైన దేవుని పిల్లలు, కానీ ఎందుకో నాకు తెలియదు, కానీ నేను మొదటి నుంచి కూడా దేవుడు నన్ను ఎందుకు ఈ లోకంలో సృష్టించాడు, ఆ సృష్టికర్త దేవుడు ఎందుకు నన్ను పంపించాడు, ఆ పని కొరకే నేను ఎప్పుడు ఆలోచన కలిగి ఉండేవాడిని. దేవా, నా పట్ల ఉద్దేశం ఏంటి, నా పట్ల చింతన ఏంటి, నన్ను ఎందుకు చిన్న వయసులోనే నీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకునే భాగ్యం ఇచ్చావా అని నేను ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని. ప్రియమైన దేవుని పిల్లలు, సాతాను కొన్ని సందర్భాల్లో నన్ను పట్టుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను కాదనడం లేదు, చాలా సందర్భాల్లో నేను తప్పిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కృపగలిగినటువంటి దేవుడు నేను తప్పిపోయినప్పుడల్లా మళ్ళా నన్ను ఏం చేసేవాడంటే, ఏం చేసేవాడు? తన వాక్యం ద్వారా, తన బిడ్డల ద్వారా మాట్లాడుతుంటేవాడు, నన్ను మళ్ళా బలపరిచేవాడు, స్థిరమైనటువంటి జీవితంలో నన్ను నడిపించేవాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నన్నే కాదండి మనందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళిక లేకుండా ఏ వ్యక్తి లోకంలో జన్మించలేదు. ఏ వ్యక్తి కూడా ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేస్తూ దేవాలయ దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వర్షము
అవి ఆ పనిని ఏం చేస్తున్నాయంట? పనిని ఏం చేస్తున్నాయంటే సఫలం చేస్తున్నాయి. నా యొక్క మళ్ళా రావాలి అంటే, నా యొక్క నిలబడాలి అంటే నేను ఏ పని కొనడానికి పంపించానో ఆ పనిని అవి సఫలం చేస్తుంది. దేవా నువ్వు నాకు అప్పగించాలి, ఆ పని నేను సఫలం చేశాను. దేవునికి నమ్మకాలుగా ఒక దినాన్ని దేవుడిలో కూడా దేవుడి కావాల్సిన నిలబడి ఉంటాం. తెలుసండి మనమందరం కూడా ఎవరి దగ్గర నిలబడి ఉంటామండి? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అనుకోండి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా మనము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వాళ్ళ కొంతమందిన అయ్యారు. ప్రతి వాళ్ళ కొంతమందిన ప్రతి వాళ్ళకి అర్థమైంది. ప్రతి వాళ్ళకి అర్థమైంది. ధనవంతుల నుంచి ఉంటారా, దరిద్రుల నుంచి ఉంటారా, దేవుని సందులో లేకపోతే బలంగా ఉన్న వాళ్ళ నుంచి ఉంటారా, బలహీనుల నుంచి ఉంటారా? దేవుని గమనించండి, ప్రతి వాళ్ళు ఈ దేహంతో కలిగించిన ప్రతి క్రియను బట్టి ఎక్కడ ఉంచవాలట? ఎక్కడ ఉంచవాలండి? క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము దేవునికి మహిమ కలుగుగాక. ఒక దినం ఉందండి, దేవుని న్యాయపీఠం మీద మనందరం కూడా నిలబడతాం. ఖచ్చితంగా నిలబడతాం. అందరం నిలబడతాం. ఎందుకో తెలుసా? దేవుడు పని మీద మన దగ్గరికి ఈ లోకాన్ని పంపించారు. ఒక పని అప్పగించారు మనకు. ఆ పనిని మనం ఏం చేయాలంటే పుట్టుకుంటూ వరకు కూడా సఫలం చేయాలి. అప్పుడు పౌలు అంటారు, నా పనులు కడముట్టించింది విశ్వాసమును నేను ఏం చేశానంటే కాపాడుకుంటుంది. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుని పిల్లరా, ప్రతి ఒక్కరిని ఒక పని కొరకు దేవుడు కాపాడాలని నిర్మిస్తాడంట. ప్రతి దాన్ని మీరు ఆలోచన చేస్తే మనకు చెట్లు ఉన్నాయండి, చాలా చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టును కూడా దేవుడు ఎందుకు నిర్మించాడు? ఒక పని కొరకే నిర్మించాడు. మంచి చెట్లు నిర్మించి రక్షాలను నిర్మించాడు. పని కొరకే నిర్మించాడు. పని లేకుండా నిర్మించలేదు. అందుకని ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి దాని కూడా పండించాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు. ఆకాశంలో వచ్చేటువంటి వర్షము కానివ్వండి, హిమము కానివ్వండి, ఏమని జ్ఞాపకం చేస్తాడు చూడండి. ఏమన్నాడండి? ఆకాశం నుండి ఇక్కడికి వచ్చి ఎక్కడికి భూమి మీదకి వచ్చింది. ఎక్కడి నుంచో వచ్చింది. మేము కూడా ఎక్కడి వాళ్ళము, ఎక్కడి నుంచో వచ్చాము ఇక్కడికి. ఎక్కడి నుంచి వచ్చాము అంటే ప్రియమైన దేవుని పిల్లలు, ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడి నుంచి వచ్చామండి? ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చామన్నా? అమ్మా ఎక్కడి నుంచి వచ్చామా? చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి గర్భంలో వచ్చాం. తల్లి గర్భంలో తల్లి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఆ అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అమ్మ దగ్గర నుంచి. తల అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అమ్మ దగ్గర నుంచి. తల అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? అలా ఎక్కడికి వెళ్తామని చెప్పి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తామండి? ఆదాములో నుండి మనందరం ఎక్కడికి వచ్చామండి? ఆదాము నుంచి. ఎందుకు వచ్చాడు ఆదాముని? దేవుడు ఆదాముని ఎందుకు ఇచ్చాడు కదా? ఎందుకు పెట్టాడు ఆదాముని? చెప్పండి. పని మీద పెట్టాడా, పని లేకుండా పెట్టాడా? అమ్మ చెప్పాలా? పని మీద పెట్టాడా, పని లేకుండా పెట్టాడా? ఆదాము తప్పకించిన పని ఏంటి? అమ్మ ఏం చేయాలి? ఆదాము ఏం చేయాలి? ఆదాము ఒక పని అప్పగించాడు. ఆదాము ఒక పని ఇచ్చాడు దేవుడు. మీరు పని ఇచ్చి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని ఏం చేయాలి? లోపరుచుకోవాలి. ఏం చేయాలి? భూమి ఏం చేయాలంట? లోపరుచుకోవాలా, లోపరుచుకోవాలా? చెప్పండి. లోపరుచుకోవాలా, లోపరుచుకోవాలా? ఈ రోజున అందరూ ఏమైపోతుందో తెలుసా?
నిర్లక్ష్యంగా ఏ పని చేయలేదు అంటారు. ఇవన్నీ కూడా దేశంలో వెళ్ళిపోతున్నట్టే. దేవుడు ఏ పని కొరకైతే మనం ఏర్పాటు చేశాడో ఆ పనిని మనం సఫలం చేయలేకపోతున్నాం. దానికి లోపడిపోతున్నామా ప్రియమైన దేవుని పిల్లలు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే రెండు వస్తువులు చూపిస్తున్నాడు దేవుడు. రెండు వస్తువులు చూపిస్తున్నాడు. ఏంటో వస్తువులు అంటే ఒకటి వర్షము, రెండోది హిమం. ప్రియమైన దేవుడు, ఈ రెండోది గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయకున్న మాట ఏమిటంటే అది ఆకాశంలో వచ్చి ఇత్తువానికి విత్తనములను భుజించువానికి ఆహారము భుజించువానికి ఆహారము కలుగుటకై అది చికిత్సి వర్తిల్లులను చేయును అంటాడు. వర్తిల్లులంటే ఆకాశం వచ్చిన వర్షం ఏం చేస్తుంది అంటే భూమికి వచ్చాక భూమిని తడిపి భూమిని ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? దేవుడు అప్పగించిన పని అది. గమనించండి, దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. ఒక పని అప్పగించాడు. ఏ పని అప్పగించాడు అంటే చాలా పనులు ఉన్నాయి. ఇశ్రాయేలు పని అప్పగించాడు. ఏమన్నా తెలుసా? 6 రోజులు మీరు పని చేసుకోండి, 7వ రోజు మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఆదివారాన్ని పని పెట్టుకోమని చెప్పాడా? ఆదివారమే ఊళ్ళో ఉందని చెప్పాడా? అమ్మా, ఆదివారమే ఇంటికి సంగతి కార్యక్రమాలు పెట్టుకోమని చెప్పాడా? ఈ రోజుల్లో చాలా మంది ఎలా తయారయ్యారంటే అలా తయారయ్యారు. ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. ఎక్కడికి గుడికి వెళ్ళాలంటే దేవుని పని కంటే లోక సంబంధమైన పనులు ఎక్కువ వస్తుంది. దేవుని కొరకు దేవుడు మనం ఏర్పాటు చేశాడు. దేవుడు మనం సఫలీకృతమవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పనిని మనము సఫలం చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే దేవుని దేని కొరకు మనం ఏర్పాటు చేసుకున్నాడో దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. దాని కొరకు మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. సృష్టికర్తకి మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. ఇశ్రాయేలుకు దేవుడు చెప్పాడు, 6 దినాలు మీరు పని చేసుకోండి, 7వ దినాన్ని ఏం చేయాలి? నువ్వు ఒక్కడే ప్రభుత్వం కదా, నీ పిల్లల్ని అని చెప్పాడా? అలాగే చెప్పాడంటే అమ్మ నువ్వు ఒక్కదాన్ని ఎలా నీ భర్తలు చేస్తే నీ పిల్లలు రాకుండా పనులు తేల్చదు కదా. అలాగన్నాడా? ఏమన్నాడండి? ఏమని చెప్పాలా? ఏమన్నాడు? బైబిల్లో చూడండి ఏమన్నాడు? దేవాద దేవుడు జ్ఞాపకం చేస్తూ ఏమని జ్ఞాపకం చేశాడు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలు ఏమని జ్ఞాపకం చేశాడు చూడండి. చాలా సందర్భాల్లో మీకు జ్ఞాపకం చేసిన మాట 8వ వచనం జ్ఞాపకం చేసినట్లయితే చూడండి ఏమని రాయబడింది. అందరూ తీసుకున్నారా? ఇంకా తీసుకోండి, త్వరగా తీసుకోండి. 6వ పేరు నిర్మాణాలు 8వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు ఎలాగ ఆచరించాలంట? పరిశుద్ధంగా కాదు, పరిశుద్ధంగా కాదు, అసలు పరిశుద్ధంగా కాదు. దేవుడు ఏ పని నిన్ను ఈ లోకంలో ఏర్పాటు చేశాడో ఆ సత్యాన్ని నీ జీవితంలో గుర్తించాలి. అది గుర్తిస్తేనే ప్రియమైన దేవుని పిల్లరా మనము వర్ధిల్లుతాం, సఫలీకృతం అవుతాం, ఆశీర్వదించబడతాం, దీనిని పొందుకోగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలు అది ఆ పనిని మనం సఫలీకృతం చేయలేకపోతే దేవుడు మనకు తాకించినటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకోలేము. అందుకే ప్రియమైన దేవుని పిల్లలు గమనించాలి. దేవుని వాక్యం చూడండి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవడం. ఒకటేనంట పరిశుద్ధముగా ఆచరించాలి. ఎలా ఆచరించాలండి? పరిశుద్ధముగా అంటే మీకు చాలా విషయాలను చెప్పగలం, కానీ మీకు చాలా మందికి తెలుసు పరిశుద్ధత అంటే. పరిశుద్ధత అంటే మీకు చాలా మందికి తెలుసు. ఆ విధంగా పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకం చేసుకోవాలి. వచ్చి నిద్రపోవడం కాదండి. చాలా మంది ప్రభుత్వానికి వచ్చి ఏం చేస్తారు? నిద్రపోతారు. ఆరాధన తీసుకునేటప్పుడు కూడా ఆరాధన అనేది చాలా శ్రేష్టమైనది. ఆరాధన తీసుకున్నాము అంటే నీ హృదయాన్ని ప్రభుత్వంలో కలుగుబడకుండా
నీ పాపంలో, నీ యొక్క వార్తనాల్లో, నీ యొక్క జీవితంలో నష్టాన్ని నువ్వు ప్రభుత్వాన్ని ఒప్పుకోకుండా ఆరాధనలో ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాల్పంచుకోకూడదు. పోయిన వాళ్ళకి జ్ఞాపకం చేశారని ఇచ్చారు. ఎంత జాగ్రత్తగా దాన్ని పరిశుద్ధమైన జ్ఞానం కదా. నిజంగా ఆయన పరిశుద్ధమైనటువంటి జ్ఞానం అది. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము. ఆయన పరిశుద్ధతను చూడలేకే దేవునితో ఏం చేస్తున్నాయండి? 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుని 2 రెక్కలు పెరుగుతున్నాయి. ముఖాన్ని కప్పుకున్నాయండి. ఆయన పరిశుద్ధతను చూడలేక, ఆయన పరిశుద్ధమైన దేహంలో పాల్గొనం అవుతున్నామంటే మనం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి, ఇంకెంత పవిత్రంగా ఉండాలి. మన హృదయం కానివ్వండి, మన యొక్క బ్రతుకు కానివ్వండి, మన నడవడిక కానివ్వండి, మన జీవిత విధానం కానివ్వండి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి. మన నోటిని ఎంత జాగ్రత్తగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఆలోచించేయండి. మన నోటిని పరిశుద్ధంగా కాపాడుకోవాలైతే దేవుని పిల్లరా, ఆయన పరిశుద్ధమైనటువంటి రొట్టెలు శరీరాన్ని మన నోట్లో పెట్టుకోకూడదు. చాలా ప్రమాదమైన, చాలా ప్రమాదం. దేవుని యొక్క సన్నిధిలో అందుకే కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం 11వ అన్నాడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుచు గడగడా వణుకుచు సంతోషించు. అది దాన్ని జాగ్రత్తగా మనం తీసుకోవాలి. పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోవము అని జ్ఞాపకం చేస్తున్నాడు. 2వది చూసినట్లయితే చూడండి, 6 దినములు కష్టపడి నీ పని అంతా చేయవలేదు, 7వ దినమున నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము, దానిలో ఈ మాట చెప్పండి. నేనైనను తర్వాత నా కుమారులైనను, చెప్పండి అంత చెప్పండి. నేనైనను, నా కుమారులైనను, నా కుమార్తెలైనను, ఇక నా దాసులైనను. దాసులైతే అర్థమైతే ఒకవేళ ధనవంతుడు అయితే 10 మంది పెట్టుకుంటే ఆదివారం కూడా ఏం చేయాలనే పని మాన్పించేది. నేను ఒక్కదాన్నే వెళ్తాను, మా ఆయన రానండి, మా పిల్లలు రానండి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది లేరండి మన సంఘాలు ఉన్నాయండి. గమనించండి, ఈ వాక్యానుసారంగా దేవుని యొక్క పనిని మనం సఫలం చేస్తున్నామా? దేవుడు ఎందుకు మనకి లోకంలో మనం గుర్తింపు చేశాడు? నీ పట్ల, నా పట్ల, అందరి పట్ల గుర్తింపు. ఆ కార్యాన్ని మనము సఫలం చేసేటువంటి జీవితాన్ని మనము కలుగుతామని ఆలోచన చేయాలి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోవాలి. నిజంగా మనం పరిశుద్ధంగా ఆచరిస్తే మన పరిశుద్ధతను చూసి మన ఇంట్లో ఉన్నటువంటి నా భార్య అయినా, నా పిల్లలైనా నా పరిశుద్ధత బట్టి నా ఎండలు పడిపోతారు. ఖచ్చితంగా వస్తారా? నా పరిశుద్ధతను చూసి నా భర్త అయినా, నా పిల్లలైనా పరిగెత్తుకోవాలి. అదే క్రమం. అది మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసినప్పుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధంగా ఆచరించడము జ్ఞాపకం ఉంచుకోవడము అని జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడంటే దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పని ఆయన ఏం చేశాడండి? విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. అంతేనా? అక్కడ రాయబడి మాట్లాడి తెలుసా? ఎంత అద్భుతమైన మాట తెలుసండి. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము, ప్రియమైన దేవుని పిల్లల ఆదికాండము దేవుని వాక్య వరకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన అద్భుతమైన మాట 2వ అధ్యాయం 3వ వచనం ఏమంటారు చూడండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి ఏం చేశాడండి? దాన్ని ఏం చేశాడట? ఆశీర్వదించాడండి. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే, దేవుని యొక్క దీవెనలు మన పిల్లలకి, మన పిల్లలకి రావాలి అంటే, ఇది ఖచ్చితంగా మన జీవితాల్లో మనం
చాలా మంది అనుకుంటారు, అయ్యా నేను ఆదివారం ప్రభుత్వానికి వస్తున్నాను, ఆశీర్వాదాలు రాలేదు అని. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, కుటుంబ సమేతంగా ప్రభుత్వంలో ఉంటారు. కుటుంబ సమేతంగా ప్రభుత్వానికి రావాలి. అప్పుడు ఒక మాదిరికరమైన కుటుంబంలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ఒక దినాన్ని మన ప్రభుత్వం నిలబడినప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం తెలుసా? ప్రభువా, నువ్వు నన్ను ఏ పని కొరకైతే లోకానికి పంపించావో ఆ పని నేను సమృద్ధిగా సఫలం చేశాను. ధైర్యంగా చెప్పగలుగుతాను, ప్రభువా నన్ను భూలోకానికి పంపించావు, ఇదిగో నాకు 60 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చావు, 70 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చావు, లేదా 30 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చావు. ఈ 30 సంవత్సరాల ఆయుష్కాలం 70 సంవత్సరాల ఆయుష్కాలం ఇదిగో నీవు నాకు ఇచ్చిన పని నేను కడవరకు ఏం చేశాను? సఫలము చేశాను, సఫలము చేశాను. అప్పుడు దేవుడు అంటాడు, నిజమే ఈ కొంచెంలో నువ్వు నమ్మకమైన మంచి భాష, నా సంతోషంలో నీవు అంటే నీ గొప్ప ఆశీర్వాదం, అది గొప్ప దీవెనని పొడిగిన దేవుని పిల్ల, అది గొప్ప ఆశీర్వాదం, అది గొప్ప దీవెన. ఆ దినాన్ని ప్రభువు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలతో, దేవుడు ఒక ఉన్నతమైన బహుమానాలతో ప్రభు మనం పాల్పరుస్తాడు. మీరు అనుకోవచ్చు, పర్వకానికి వెళ్ళిన తర్వాత అంతది ఒకటే మెట్టు అనుకోవచ్చు. ఒకటే మెట్టు కాదు, పర్వకంలో చాలా మెట్లు ఉన్నాయి, చాలా ఆశీర్వాదకరమైన స్థలాలు ఉన్నాయి, దీవెనకరమైన స్థలాలు ఉన్నాయి. దీవెన దేవుని పిల్లలు రక్షించబడిన మాత్రాన దేవుడితో ఉన్నతమైన స్థితిని పొందుకున్న వాళ్ళు చూసి ఆ రోజును బాధపడతాం, ఆ రోజును వేదన చెందుతాం. దేవుని వాక్యంలో మీకు అర్థం అవ్వాలి అంటే చరిత్ర చదువుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలు అద్భుతమైన విషయాన్ని దేవుడు భూమి ఆకాశాలను సృష్టించినప్పుడు మొదటి భాగంలో మానవులను సృష్టించబడుకు దేవుడు పరలోకాలను సృష్టించినప్పుడు ఆ పరలోకంలో కూడా అనేకమైన తెగలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీకు అర్థం అవ్వాలి అంటే, అది అర్థం అవ్వాలి, కొంచెం మీకు అర్థం అవ్వాలి అంటే యోగు గ్రంథం చదివితే మీకు అర్థం అవుతుంది. యోగు గ్రంథంలో సాతానుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే ఏమంటాడండి? భూమి మీద నేను అటు ఇటు తిరుగుతూ వచ్చానంటాడు. కానీ అంతకు ముందు మాట్లాడినప్పుడు ఏమంటాడు తెలుసా? దేవుని కుమారుడు దేవుని సన్నిధిలో నిలిచేసిన ఒక దినము తటస్థించదు అనే మాట. అంటే దేవుని కుమారుడు ఆయా స్థలాల్లో దేవుని పిల్లలు, భూలోకం కాదండి, పరలోకంలోనే ఆయా స్థలాలు ఉన్నాయి. అదొక గొప్ప చరిత్ర. ఆ చరిత్రించబడ్డాయి ప్రియమైన దేవుని పిల్ల. ఆ ఒక్క ఇంతనమే, ఆ పట్టపల్లి భూముల పడ్డ ఒక్క ఇంతనమే ఏసనగా. కానీ రోజున ఆ ఫలము ద్వారా ఎన్ని ఫలాలు వచ్చాయంటే, ఎన్ని శాఖలు వచ్చాయంటే ప్రియమైన దేవుని పిల్ల. ఈ రోజున దైవ సన్నిధి మినిస్ట్రీ నేను ఎవరైనా సాలేమరాజు గారి కట్టారు, లేకపోతే ఈ రోజున హిమాలయ మినిస్ట్రీ మదనపల్లి రాజశేఖర్ గారు కట్టమంట. వీళ్ళందరూ కూడా ఎందులో వచ్చిన వాళ్ళనుకున్నారు ప్రియమైన దేవుని పిల్లలు. ఒక దైవజనుని చూసి అనేక మంది ఇంప్రెస్ అయ్యి తమ జీవితాలను ప్రభువుకు అప్పగించి, అయ్యా మమ్మల్ని ఎందుకు పుట్టించాము, ఆ పుట్టించినటువంటి ఆ స్థితిని మేము నీ కొరకు నమ్మకంగా జీవిస్తాము అని వాళ్ళు నడుచుకున్నప్పుడు వారి ద్వారా ఈ రోజున గొప్ప సేవ అనేకమైనటువంటి వారు చికిత్సలు అనేకులకు బలపడటంగా ఆశీర్వాదకరంగా ఉండగలిగారు. ప్రియమైన దేవుని పిల్లలు, నేను నన్ను దేవుడు ఎందుకు ఈ లోకంలో పుట్టించాడు, ఎందుకు మనల్ని సృష్టి చేశాడు, ఆ సృష్టికర్త అయినటువంటి ఆయన యొక్క మాటను మనం విని ఆయన ఎందుకు మనం పుట్టించాడు, ఆ సత్యాన్ని మనం గుర్తించి ఈ లోకంలో పుట్టిన మనము ప్రియమైన దేవుని పిల్లలు దేవుని కొరకు ఫలించగలిగితే, దేవుని కొరకు జీవించగలిగితే రాబోతున్న దినాలకు నేను ఒక గొప్ప దైవజనుడిగా, ఒక గొప్ప నాయకుడిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను వర్ధన చేయగలుగుతాడు, నీ కుటుంబాన్ని వర్ధన చేయగలుగుతాడు, నీ పిల్లలని అత్యంత వర్ధన చేయగలుగుతాడు. లేకపోయినట్లయితే నీ జీవితం ఒకవేళ దేవుని కొరకు అప్పగించుకోకపోతే ఒక దినాన్ని న్యాయ సింహాసనం దగ్గర నిలబడాలి. ఆ దినాన్ని దేవుడు అడుగుతాడు, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె, నేను పంపించాను, కానీ నీవు నేను అప్పగించిన పనికి నువ్వు సఫలము చేయలేకపోయావు, నేను అప్పగించిన పనిని నువ్వు నెరవేర్చలేకపోయావు. ఆకాశం చూసిన వర్షమైతే తన పని నెరవేర్చింది, ఇదిగో అనేక మంది అయితే నా పని నెరవేర్చారు, వాళ్ళ నా సంతులు వడ్డిల్లారు. కానీ నీవు నేర్చిన దాన్ని నువ్వు వద్దులకుండా నేర్చిన తలాంతులు పాట పెట్టావు. కాబట్టి నీ కొరకు అపవాది కొరకు సిద్ధపరిచిన విద్యార్థులకి ఉందని ఆలోచన ఎత్తి వేసే పరిస్థితి వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది,
దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఈ లోకంలో సృష్టించాడు? ఆ సృష్టికర్త యొక్క చిత్తానికి లోబడి ఆయన మాటను విధేయతయ్యి దేవుని యొక్క మాటను బట్టి మన జీవితాన్ని ప్రభుత్వం అప్పగించుకొని ప్రభు సందులో దేవుని యొక్క నమ్మకమైన విధంగా మనం జీవించగలిగితే ప్రియమైన దేవుని పిల్లల రాబోతున్న తరాలకు నీ పిల్లలని నీ కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు వంటలు చేయగలుగుతాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, ఈ ధనవంతుడు తన కోసమే బ్రతకాడు, తన కుటుంబం కొరకే బ్రతకాడు, తన జీవితం కొరకే బ్రతకాడు. ఒక రోజు చనిపోయి ఎక్కడ ఉన్నాడో నీకు అందరికీ తెలుసు, నేను చెప్పవలసిన పని లేదు. ప్రియమైన దేవుని పిల్లల ఈ రోజున చాలా మంది దైవజనులు చనిపోయారు. వారు ఎక్కడ ఉన్నారు అంటే ప్రభు సన్నిధిలో నెమ్మది కలిగిన స్థలంలో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లల వారు ఫలించారు, వారి దేశము వారి విత్తనం చెరవే, కానీ రోజున ఫలించింది. ఈ రోజున అనేక స్థలాలకు వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు, వారు దీవెనకరంగా ఉన్నారు. అలాగే నీ కుటుంబం కూడా అనేకులకు దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఈ లోకంలో నిన్ను నాటాడు. దేవుడు ఎందుకు నాటాడు అంటే నీ కుటుంబము నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ జీవితము నీ చుట్టుపక్కల ఉన్న వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, కనీసం నీ పిల్లలకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆశీర్వాదకరంగా మన కుటుంబాలు వర్ధిల్లాలని, భూమిని కలపడానికి వచ్చిన వర్షం ఏవైతే దేవుని కొరకు పనిచేసిందో నీవు నేను కూడా ఈ లోకంలో మనం జన్మింపజేసిన దేవుని కొరకు పనిచేస్తూ దేవునికి నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి మనమందరం సిద్ధపడి మన లోకాల నుంచి వెళ్ళిన మనము అనేకులకు ఆశీర్వాదకరంగా, మన తర్వాత అనేకులకు దీవెనకరంగా మన కుటుంబాలు వర్ధిల్లాలని ఈ మాటలో జ్ఞాపకం చేస్తూ ఈయన మాటను ముగిస్తూ ఉన్నాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేస్తున్న తలవంచం మన ప్రార్థన చేస్తున్న అందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఒక ఉన్న స్థలంలోనే ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళందరినీ సజీవంలో భద్రపరిచి ఈ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి వచ్చి ఈ సన్నిధానంలో శాస్త్రుగా నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. ఉదయం నేను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు బట్టి ఆదాయం, తల్లి కనబెట్టిన మర్చిపోవు కానీ నువ్వు విడిచిపెట్టే దేవుడు బట్టి ఆదాయం. ఎంతగానో ప్రభావ వేసి ప్రతి ఆడుకున్నప్పటికీ ప్రభావ వేసి మన రాజ్యం నుంచి తప్పించి ప్రభావ వేసి స్వస్థతలు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నంలో తండ్రి నీకు గొప్ప కార్యములు చేయించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి సన్నిధిలో ప్రభావించి అందరినీ ప్రభావించి వారు ఆలోచించి తండ్రి వారి జీవితంలో చేయడం మేలుకై వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ పునరుద్ధారంలో తండ్రి వచ్చిన వారందరూ మీరు దీవించండి, ఆశీర్వదించుకుని అడుగుతున్నాడు తండ్రి. ప్రభా తండ్రి నా వృద్ధి ప్రభా సేవకు ప్రభా ఉదక స్థానం ద్వారా ప్రభా వాక్యం ద్వారా తండ్రి మాట్లాడుతున్నాడు. ఎంతమంది అయితే వినిస్తున్నారో ప్రభావం వారందరికీ జ్ఞాపకం తెలుసుకోండి. విడిచిపెట్టకుండా ప్రభావ తండ్రి ద్వారా జీవించడానికి సహాయకుడు దయచేయండి. తండ్రి ఎంతమంది అయితే శుద్ధిగా పరిశుద్ధులుగా తండ్రి చూస్తున్నారో ప్రభావ వారికి తెలియాలి. తండ్రి వచ్చి వెలువడేట్టుగా కాకుండా తన భర్తలను, తన భార్యలను, తన పిల్లలు మార్చుకునే విధంగా ఉండడానికి సహాయకుడు దయచేయండి అంటున్నారు. తండ్రి కుటుంబం అంతా ప్రభావానికి సన్నిధికి వచ్చి ప్రభావానికి ఆరాధించే గుంపులో ఉండడానికి సహాయకుడు దయచేయండి. తండ్రి రానున్న రోజులు తండ్రి ఏమాత్రం మంచి గాలి కనబడలేదు తండ్రి. ఎంతో జ్వరాలతో ప్రభావించి మరణ పంచుల దాకా తీసుకెళ్ళే పరిస్థితి వస్తున్నాయి. అట్లాంటి పరిస్థితి తండ్రి మేము చెరువు కాకుండా ప్రభావించి మమ్మల్ని ముందుగా ప్రభావించి తండ్రి గుర్తెక్కడానికి ప్రభావించి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ముందు చూపుగా ప్రభావించినటువంటి సూచనలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. దయగల దేవా నీకు వందనాలు. నేను నమ్మిన వారికి నిర్ణయించిన దేవుడు అయితే కాదయ్యా, నేను నమ్మిన వారికి తండ్రి జ్ఞానం దయచేసిన గొప్ప దేవుడు తండ్రి. ఆ జ్ఞానం ఎందువల్ల వస్తుందంటే ఒక మీ వాక్యం వల్లే తండ్రి మేమందరూ జ్ఞానవంతులుగా ఉంటున్నాము. అందుబట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఈ దైవదాసులు తండ్రి చెప్తున్న మాటలను బట్టి తండ్రి బలపడుతున్నటువంటి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభావిత స్థలంలో ప్రభావించి పెరుగుదల జీవితాన్ని కలిగి జీవించడానికి సహాయకుడు దయచేసి తండ్రి సేవకుండాన్ని జీవించడానికి ఆశీర్వదించండి. ఎంతగానో ప్రయాసపడుతున్న ప్రయాసం వ్యర్థము కాకుండా ఈ మాటలు కూడా దొరకని పరిస్థితి అనేకమైన ప్రాంతాల్లో ఉన్నాయి.
తండ్రి ఏజెన్సీ తండ్రి పరిచయం చేసుకోవడం ఈ ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్య ప్రభా 2 నెలలకు 3 నెలలకు దొరుకుతుంది ఆ ప్రాంతంలో. తండ్రి ఇక్కడ అట్లాంటి పరిస్థితి లేదయ్యా. వారానికి తండ్రి రోజు దొరికిన పరిస్థితి ఉన్నాయి. అయినప్పటికీ ప్రభా ఎందుకో ప్రభా తండ్రి కారణాలకు పోతున్నారని మాటలు వినలేక చెవినెట్టలేక ఎక్కించుకోలేక ప్రభా తండ్రి ఎక్కడికి పోతాదే అనుకుంటున్నారయ్యా. ఒక్క దినం వస్తుందయ్యా తండ్రి. సంవత్సరాలు దాగేదా ప్రభా నీ పరిచర్య నీ మాటలు తండ్రి వినలేని పరిస్థితి అయ్యా ప్రభా. అలాంటి పరిస్థితి రాకుండా ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకుని ప్రభా నీ మాటలు చెవికి తీసుకుని ప్రభా తండ్రి ఆయన తద్వారా జీవించడానికి వారి హృదయాలను మలుచుకోవడానికి వారి కుటుంబాలను సరిదించుకోవడానికి సహాయం కలుగుతాయి. దీపం ఉండగానే ఇల్లు తండ్రి సగబెట్టిన రీతిలో ప్రభా ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం కలుగు దయచేయండి. దైవదాలందరినీ ఉదయాన్నే ప్రభా 5 గంటలకి తండ్రి ప్రార్థన చేసి ప్రభా వేసి మన మొబైల్లో ఇంకా యంత్రాల్లో తండ్రి పంపించున్నాయా ఆ యంత్రం ద్వారా నిమిషంలో వారందరికీ మీరు తీయించండి తండ్రి ప్రభా. చాలా మంది అంటున్నారు ఇంకా దైవదాసు ప్రభా మీరు చేసిన ప్రార్థన స్వస్థపరిచామని కూడా చెప్తున్నారు. ఈ దైవదాసు చేసిన ప్రార్థన ఏమాత్రం వ్యర్థం కాదయ్యా. ఎలాగ 5 గంటలకు తండ్రి దైవదాసులు లేచి ప్రభా వేసియా ప్రజలందరి కోసం తండ్రి ప్రార్థన చేయించున్నాడు. అంత బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి చేసిన ప్రార్థన ఏది తండ్రి వృధాగా పోకుండా ప్రభా తండ్రి ఆ ఉదయకాల సమయంలో వచ్చిన వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి. అందరినీ ప్రభా జ్ఞాపకం చేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఈ సన్నిధిలో ప్రభా ఎంతమంది అక్కలతో వచ్చారో ప్రభా మరి అక్కలు తీర్చి సమృద్ధికరమైన వాతావరణం వారికి నెలకొల్పి ప్రభా అనేసి మీరే సహాయం కూడా దయచేయండి. అలాగే తండ్రి ఎవరైతే తండ్రి గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారో తండ్రి నీ నామంలో గృహాలు ఏర్పరచుకొని అడుగుతున్నారు తండ్రి. గర్భఫలాలు లేక ఎంతమంది అయితే ప్రభా ఏసు సన్నిధిలో ప్రభావం వేడుకుంటున్నారు తండ్రి. ఏసులో వారికి గర్భఫలాలు తెరవమని అడుగుతున్నారు తండ్రి. వివాహాలు కాలేక తండ్రి వివాహాల కోసం చూసిన వారందరికీ తండ్రి వివాహాలు జరిపించుకొని అడుగుతున్నాడు తండ్రి. తండ్రి భార్య భర్తలు అయిన ప్రభావ ఏసు మనస్పర్ధలు వచ్చి ప్రభావ ఎంతమంది దూరస్తులుగా ఉంటున్నారు వారి మనస్పర్ధలు దూరపరిచి ప్రభావ విరుగులు ఏకపరిచిందండి. ఈ సన్నిధిలో తండ్రి నిన్ను స్మరించడానికి నీ నామాన్ని కనపరచడానికి తండ్రి అతి మనసులో వారి ఇరుగులు కూడా తండ్రి దయచేయమని అడుగుతున్నాడు తండ్రి. ఇంకా ఏ సమస్యలతో ఎవరైతే సన్నిధికి వచ్చి అంగలాయిస్తున్నారో ప్రభా మరొక జరిపించుకుని తండ్రి చేతులు ప్రతి పనిలో తండ్రి మీరే మాకు సహాయకుడిగా ఉండమని మా ప్రయాణంలో కూడా మాకు క్షేమకరమైన మార్గాల్లో మమ్మల్ని అందరినీ నడిపించమని ఎంతవరకు చెప్పిన మాటలని మన దేవులో భద్రపరుచుకునే భాగ్యం దయచేసి శ్రేష్టమైన ప్రార్థించుకుని తండ్రి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సర్వసృష్టికి కారణభూతమైన సృష్టికర్తైన దేవుని యొక్క ప్రేమయు సర్వాన్ని తన రక్తము చేత కలిగి పరిశుద్ధపరిచిన మన ప్రభువు మన రోజులైన యేసుక్రీస్తు వారి కృపపై నిత్యము మనల్ని ఆదరిస్తూ ఆధ్యాత్మికంగా బలపరుస్తూ తన వాక్య జలముల చేత మనల్ని బలపరుస్తూ ప్రతి ప్రమాదాలను మనం తప్పిస్తూ కంటికి కాపాడాలని మనం కాపాడుతూ నిత్యము నడిపిస్తున్న పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి సహవాసం చేత మనందరికీ నేను వాక్యములను వ్యవస్థ తలపులను ప్రార్థించిన ప్రతి అంశములను సాక్ష్యం చెప్పిన బిడ్డలను కుటుంబాలను ప్రభు సతకరిసిన ప్రతి కానుకల వరకు కుటుంబాలను ఈ లోకంలో సకల పరిశుద్ధులను ఇక్కడ ప్రార్థన సహాయం కోరుతున్న వారందరికీ ఈ లోకంలో సకల పరిశుద్ధులను ఇప్పుడు ప్రభుత్వ పర్యంత వరకు ఆయన సన్నిధి మనందరికీ తోడైంది నడిపించుగాక. దేవుడు మనం దీవించుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి విస్తరింపజేయుగాక. అందరికీ వందనాలు.